చెప్పరా ఏమైందో? హాల్ టికెట్ తెచ్చుకోలే గాయస్. గాయస్ ఇక్కడ హాల్ టికెట్ పోగొట్టుకుని ఇంట్లో ఎగ్జామ్ రాయకుండా బయట కూర్చున్నాడు. ఫస్ట్ మా నాన్న ఊరుకుడా నెక్స్ట్ ఐడి కార్డు పట్టుకోరా. మా నాన్న తిట్టా ఊరుకున్నా, మా పట్టులను తిట్టా ఊరుకున్నా, మా అమ్మ తిట్టా ఊరుకున్నా. నీ కూతురు నిప్పురా అలాంటి మా పంచాయతీ అంటావా? గైస్ మనం ఇప్పుడే లేచాం అనమాట. సో డ్రెస్ వేసుకుని మనం కాలేజ్కి వెళ్ళిపోతాం. ఇక్కడ చాలా పనులు ఉన్నాయి, అవి ఏంటో మీకు చూపిస్తాను. ఇంట్లో అన్నం పెట్టారనమాట. మనకి అన్నంలో నంచుకోకపోతే మనకు ముద్ద దిగదు. సో వెళ్ళి మంచిగా తెచ్చుకోవడానికి వెళ్తున్నాము, చూపిస్తాను. బయట ఎండ దెబ్బకి బస్ డ్రైవర్ కూడా పక్కకి ఆపి వాటర్ ఫిల్ చేసుకుంటాడు కదా. సో ఎండ అనేది బాగా అదిరిపోయింది. మీరు మాత్రం జాగ్రత్త ఉండండి. మీరు కూడా కూల్. లేట్ అయింది, చాలా లేట్ అయింది. ఎగ్జామ్ 1:30 ఉంది. చెప్పరా ఇప్పుడు ఏం చెప్పాలా? చెప్పరా ఏమైందో? హాల్ టికెట్ తెచ్చుకోలే గాయస్. గాయస్ ఇక్కడ హాల్ టికెట్ పోగొట్టుకుని ఇంట్లో ఎగ్జామ్ రాయకుండా బయట కూర్చున్నాడు మహానుభావుడు. అదే కెమెరా ఏదో కొన్ని మాట్లాడు. హలో గైస్, మస్తు ఎగ్జామ్ చదువుకోలే ఏమి. ఎగ్జామ్ మీద మీ స్పందన ఏంటి? అయ్యో పత్రాలు చదువుకుంటారు గాయస్, చూడండి. చెప్పు జయంత్. జయంత్ ఆన్సర్ లేపు, చెప్పు, జస్ట్ చెప్పేసి వెళ్ళిపో. జయంత్, జయంత్కి జై హో. చదువుకుంటుండు బిడ్డ అయితే. ఈ కొడుకులేమో చదువుకుండ్రా అంటే వాళ్ళు చిట్టీలు పెట్టుకుంటున్నారు. స్కూల్ పోయి చదువుకో. ఇయో మెయిన్ వీడు చిట్టీల్లో నెంబర్ 1 చిట్టీలో కరుణాకర్. చెప్పు. వీడైతే మంచిగా చదువుకుంటాడు. మొత్తం కాందా నీడ వచ్చి పడింది ఇప్పుడు. బబ్లు గాయస్ ఇప్పుడే ఎగ్జామ్ రాసొచ్చాం. అంతా ఖాళీ అయిపోయింది. బయోమెట్రిక్కి వెళ్తున్నాం. సో ఇప్పుడు ఏంటంటే మా వాడికి చిన్న సర్ప్రైజ్ ఇద్దాం. వాడిని ఎయిర్పోర్ట్స్ తీసుకుందాం. వారం వరకు ఫుల్ ఏడిపిస్తా పాపం వాడిని. పాపం వాడు బాగా ప్రాణం పెట్టి కొట్టుకుంటా ఎయిర్పోర్ట్స్ అని. ఇప్పుడు దాన్ని దొబ్బేద్దాం. పవన్ ఇక్కడ చూడు పవన్. యో 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 ఫస్ట్ మా నాన్న ఊరుకుడా నెక్స్ట్ ఏమన్నా సాగి పెడతాడు. మా అమ్మని తిట్టిన ఊరుకున్నా, మా బతుకుని తిట్టిన ఊరుకున్నా. కానీ నీ కూతురు నిప్పురా. అలాంటి అమ్మని బజారుదంటారా? ఇప్పుడు నేను రియాక్షన్. మా నాన్నని తిట్టే ఊరు, మా బతుకుని తిట్టే ఊరు, ఐడి కార్డు పట్టుకో. మా అమ్మని తిట్టే ఊరుకున్నా. కానీ నీ కూతురు నిప్పురా, అలాంటి దాన్ని బజార్ ఎట్లా అంటావురా? ఐడి కార్డు పట్టుకోరా. మా నాన్న తిట్టా ఊరుకున్నా, మా పట్టులను తిట్టా ఊరుకున్నా, మా అమ్మ తిట్టా ఊరుకున్నా. నీ కూతురు నిప్పురా అలాంటి మా బజార్ అంటావా? కాలేజ్ అయితే మా ఫ్రెండ్ గారి రూమ్కి వచ్చాను అనమాట. చూస్తున్నారా, వాడు ఎయిర్పోర్ట్స్ ఇస్తాడు నాకు, ట్రావెలింగ్కి ప్రాబ్లం అవుతుందని. సో ఇస్తున్నాడు, వచ్చాను. అలాగే మన ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుని కొంచెంసేపు ఉండి వెళ్ళిపోదాం, టైం స్పెండ్ చేసి వెళ్ళిపోదాం. గైస్ ఇప్పుడు మనం ఇంటికి బయలుదేరిపోదాం తొందరగా. చాలా లేట్ అయిపోయింది ఇప్పటికే. కాలేజ్ మనకి ఎప్పుడో 4కి అయిపోయింది. లిటరల్ ఇప్పుడు
5:20 అవ్వడానికి వచ్చింది. తొందరగా వెళ్ళాలి, మళ్ళీ ఇంట్లో నాకు పడతాయి. లేట్ వెళ్తే బాగోదు, తొందరగా వెళ్ళిపోదాం. చుట్టూ పోతుంది అది బాగా అమ్మా. ట్రిప్స్ అంటే అయిపోవచ్చు కదా గాయస్. కామెంట్ సెక్షన్లో హెయిర్ కేర్కి బాగా తీసుకున్నాను, బాగా ఊడింది. గాయస్ చూస్తున్నారు కదా, టైం 7 వరకు వచ్చింది. నేను రాంగ్ బస్ పట్టుకున్నాను, నాకు బస్ రావట్లేదు. అది ఇంకో స్టాప్ దిగి అక్కడ వెళ్దాం అనుకున్నా. కానీ ట్విస్ట్ ఏంటంటే ఆ స్టాప్ వెళ్ళట్లేదు, ఈ బస్సు వెళ్ళాల్సిన స్టాప్ వెళ్ళట్లేదు. స్టాపే మారిపోయినట్ట. నేనేమో నిద్రపోయి చెప్పేటప్పుడు, ఇప్పుడు అడిగితే చెప్పారు స్టాపే మారిపోయినట్టు. ట్విస్ట్ అయితే ఇప్పుడు చూడాలి నెక్స్ట్ ఏమవుతుందో. టైం 7 దాటిపోయింది ఆల్రెడీ, చూడాలి.